నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం పాప నవ్వింది అనే కథలో 3వ భాగాన్ని విందామా? ఈ కథలోని మొదటి భాగాలు మన ఛానల్లో ఉన్నాయి. వినని వాళ్ళు వినేయండి. ఇంతకీ కమల కేర్ టేకర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యిందా లేదా, ఒకవేళ జాయిన్ అయితే పాపతో ఎలా అడ్జస్ట్ అయ్యింది అనే అంశాలను ఈ కథలో విందాం. ఇక కథలోకి వెళదామా? ఆ రోజు కమల ఇల్లు సర్దడం మొదలుపెట్టింది. ఇన్ని సంవత్సరాలుగా పేర్కొన్న చెత్తని చూస్తే ఇంత చెత్త ఎలా పోగైందబ్బా అనుకుంటూ ఉన్న 2-3 కుర్చీలు, బల్ల, విలువైన సామాను ముందు గదిలో వేసి వంట సామానుతో పాటు గోడల మీద నుంచి ఫోటోలు తీస్తుంటే మనసు బాధపడింది. తన తండ్రి, తల్లి, తను, మామయ్య, కృష్ణ తన చిన్నప్పుడు తీయించుకున్న 2 ఫోటోలు మాత్రం తనతో తీసుకెళ్లడానికి వేరే పెట్టింది. మిగతావి చెక్క పెట్టెలో సర్ది ముందు గదిలో పెట్టింది. తన బట్టలన్నీ ఉన్నంతలో శుభ్రంగా ఉన్న టంకులో పెట్టింది. ఎక్కువ సామాను లేకపోవడంతో సర్దుకోవడానికి చాలా సమయమేమీ పట్టలేదు. ఇది ఒకందుకు బాగానే ఉన్నదనుకుంది కమల. మదనాడు లేవడంతోనే కమలకు ఆ రోజు చేయాల్సిన పనులు చాలా ఉన్నట్టు గుర్తొచ్చింది. గబగబా స్నానం చేసి కాఫీ తాగి వంట చేసుకొని ఇంటికి తాళం పెట్టి లైబ్రరీకి వెళ్ళింది. ఏమ్మా అంటూ వచ్చిన నర్సయ్యను కూర్చోబెట్టుకొని అంతా చెప్పింది. నరసయ్య తను మామయ్య బ్యాంకులో అటెండర్గా పనిచేసేవాడు. ఇద్దరూ ఎంతో చనువుగా ఉండేవాళ్ళు. కష్టానికి సుఖానికి వీళ్ళని ఆదుకునేవాడు. తన మామయ్య జబ్బుతో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి సహాయం చేసేవాడు. అంతా విని ఉద్యోగం దొరికినందుకు సంతోషించిన ఒంటరిగా ఆడపిల్ల అక్కడకు పోయి ఉండాలే అని నరసయ్య మొదలుపడ్డాడు. కానీ కమల ఇష్టం లేకపోతే వచ్చేస్తాగా నరసయ్య అనడంతో కుదుటపది బాగా లేకపోతే వచ్చేయండమ్మా అని మరీ చెప్పాడు. అన్నట్టు నరసయ్య ఆ ఇల్లు అద్దెకిచ్చేయాలి. నేను గది అట్టి పెట్టుకున్నాను. మిగతా ఇల్లు ఈ నెలాఖరికి ఎవరికన్నా మంచి వాళ్ళని చూసి అద్దెకిచ్చేయి. నాకు అక్కడ నచ్చకపోతే ఈలోగా వచ్చేస్తాను. సాయంత్రం వీలైతే ఒకసారి రా. మిగిలిపోయిన సరుకులు తాళం చెవి తీసుకుందువు గాని అంది కమల నరసయ్యతో. సరేనమ్మా అన్న నరసయ్య చేతిలో తన దగ్గర ఉన్న దాంట్లోనే ఓ 5 రూపాయలు పెట్టింది. వద్దంటున్నా వినకుండా. నాకు ఉద్యోగం వస్తే నిన్ను మర్చిపోతానా నరసయ్య అన్నది. లైబ్రరీ నుంచి అనురాధ గారింటికి వెళ్ళింది చెప్పి రావడానికి. అక్కడ మనసు బాగా లేకపోతే తిరిగి వస్తానని కమల అనడంతో అనురాధ సమాధాన పడ్డది. అవసరమైతే తనకి తెలియజేయమని తల్లి పిల్లకి చెప్పినట్టు జాగ్రత్తలు చెప్పి ఆ పూట తనతో పాటే భోజనం పెట్టింది. వెళ్ళేటప్పుడు తన బల్ల మీద పెట్టుకొని రాధాకృష్ణుల దంతపు బొమ్మ చేతిలో పెట్టి పంపించింది. అనురాధని వదలడానికి కమల బాధపడ్డది. వీళ్ళిద్దరి బంధం చాలా వింతైనది. గురు శిష్యులుగా మొదలయ్యింది. ఆవిడ సంగీత లెక్చరర్. కమల గ్రూపు కూడా అదే కావడంతో పరిచయమైంది. కమల గొంతు చాలా బాగుండేది. ఏ రాగమైనా ఆలాపనైనా సంగతైనా సరే అన్ని స్థాయిలలో ఇట్టే పసిగట్టేది. కమ్మగా పాడేది. ఏదైనా తెలియకపోతే వచ్చి అడిగి నేర్చుకునేది. ఇంతేకాక కమలకి పిడేలంటే చాలా ఇష్టం. ఆమెకు తీరికున్న వీళ్ళలో వెళ్ళి చెప్పించుకునేది. కేవలం కాలేజీలో పనిచేయటం, జీతం తీసుకోవడానికి కాకుండా తన విద్య ఎవరికన్నా చెప్పడంలో ఆనందపడే అనురాధకి కమల నచ్చింది. కమల బెరుకు పోగొట్టి చనువిచ్చింది. కమయ్యలకి ఫిడేల్ అంటే ఇష్టమని నేర్పించింది. నేర్పడమే కాక ఎవరో అమ్ముతుంటే పాత ఫిడేలు 60 రూపాయలకి కమల కొనిచ్చింది. కమల ఆ డబ్బు తన వాయిదాల పద్ధతిలో తీర్చనిస్తేనే తీసుకుంటానని అన్నది అనురాధతో. అనురాధ వద్దంటున్నా. కమలకి స్కాలర్షిప్ వచ్చేదే కానీ ఇంట్లో మామయ్య ఆరోగ్యం బాగుండక దాన్ని మించిన ఖర్చే ఉండేది. ఏం చెయ్యడమా అని ఆలోచించి కమల అనురాధకి ఆమె పిల్లలకి బట్టలు కుట్టివ్వడానికి నిశ్చయించుకుంది. ఈ పని అనురాధకి ఇష్టం లేకపోయినా కమల పట్టుదల చూసి ఊరుకుంది. కమల కుడుతుందని తెలియచేయకుండానే తన తోటి లెక్చరర్ల దగ్గర పనులు కూడా
తెచ్చిచ్చేది అనురాధ కమలకి. వీటన్నింటికి డబ్బు లెక్కబట్టి ఓ పుస్తకంలో వేసేది. కమలకి లేసులు అల్లడం వచ్చని తెలుసుకొని కమల చేత లేసులు అల్లించి స్నేహితురాలకి అమ్మేది అనురాధ. కమలకి సాయం చేస్తూ కనిపెట్టుకొని ఉండేది. నా అన్న ఆడవాళ్ళ ఆదరణ ఎదుగని కమల ఈ అభిమానానికి ఆనందపడేది. అందుకే ఈనాడు ఆవిడని విడిచి వెళ్ళడానికి ఇష్టపడద్ది. కమల ఇంటికి వెళ్ళి కాసేపు పడుకొని లేచేటప్పటికి నరసయ్య వచ్చాడు. నరసయ్యకిచ్చేసి డూప్లికేట్ తాళం చెవి ఒకటి తాను మన్నాడు 6 గంటలకి వెళ్తున్నానని చెప్పి వీలైతే ఒకసారి రమ్మంది. నరసయ్య వెళ్ళినాక ఇంట్లో ఏమీ తోచలేదు. పొద్దుటి వంట అలాగే ఉండిపోయింది. వంట పని కూడా లేదు. దాంతో అక్కడికి వెళ్ళినాక వెతుక్కోకుండా సబ్బులు, పౌడరు, దువ్వెన, నూనె సీసా కొని పాప జ్ఞాపకం రావడంతో ఒక బిస్కెట్ పెట్టే 4 యాపిల్స్ కొనుక్కొని ఇంటికి వచ్చింది. మర్నాడు పొద్దున్నే లేస్తూనే కమలకి ఏదో దిగులుగా బెరుగ్గా ఉంది. ఆ రోజు సాయంత్రానికల్లా తను కని విని ఎదుగని చోట పోయి ఉండాలే అన్న భావం భయపెడుతున్నది. తిండి సహించలేదు. కూర్చున్న చోట కూర్చోవడానికి కానీ నుంచున్న చోట నుంచోవడానికి కానీ బుద్ధి పుట్టడం లేదు. కాలు కాలిన పిల్లిలాగా తిరగడం మొదలుపెట్టింది. ఇంటి ముందు కారాగిన అడక్కడికి బయటికి వచ్చింది కమల. అందులో నుంచి కాదర్ దిగి సలాం చేసి సాయంత్రం 6 గంటలకు అమ్మగారు బయటికి పోయేది ఉందట, మీకు ఇప్పుడే పట్టుకురమ్మన్నారు అని చెప్పాడు. ఆహా, శ్రీమంతులైన యజమానుల అధికారం ఇప్పటి నుంచే మొదలైందనుకుని అంతా రెడీగానే ఉండడంతో తన సామాను కారులో పెట్టమని కాదర్తో చెప్పింది. ఇంటికి తాళం వేసి ఒక నిట్టూర్పు విడిచి కారెక్కింది. చెప్పలేనన్ని అనుమానాలతో ఆలోచనల నుండి తేరుకోగానే కారు ఇంటి ముందుకి రావడం, గుర్కా తెరిచి పట్టుకున్న గేటులోంచి లోపలికి దూసుకుపోయి పార్టికోలో ఆగడం జరిగింది. కమల దిగింది. భిక్షాలు, కాదర్ తన సామాన్లు దింపుతున్నారు. అక్కడే తన కోసం ఎదురు చూస్తున్న మాధురి మా అమ్మ కమలి వచ్చింది అంటూ లోపలికి పరిగెత్తుకొని వచ్చింది. మళ్ళీ బయటికి వచ్చి తటపటాయిస్తూ నించున్న కమల దగ్గరికి పరిగెత్తుకొచ్చి వచ్చావా కమలి, లోపలికి రా అని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది. ఉండు మాధురి, నీకు యాపిల్స్ బిస్కెట్లు తెచ్చానంటూ తీసి ఇచ్చింది కమల. నాకు యాపిల్స్ అంటే నీకు ఇష్టమని నీకు తెలుసా కమలి అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది పాప. కమల ఓస్ నాకు తెలియదా అంటూ చెయ్యి పట్టుకొని నడవడం మొదలుపెట్టింది. పాప ఉంగరాల జుట్టు ఎగిరేసుకుంటూ హుషారుగా నడుస్తున్నది పక్కన. అప్పటికే వరండాలో కూర్చున్న రాజేశ్వరీదేవి వీళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డది. బిక్కముఖంతో తన వంక చూస్తున్న కమలని చూసి రామ్మారా, ఏం భయం లేదు, నా దగ్గరేం బెరుకు పెట్టుకోకు, నీకు ఇక్కడ ఏమీ తక్కువ చెయ్యం, మా ఇంట్లో పిల్లవలే చూసుకుంటాం సరేనా అంటూ భుజం మీద చెయ్యి వేసి సాదరంగా లోపలికి తీసుకెళ్ళింది. ఆవిడ చూపిన అభిమానానికి కమలకు కొంచెం ధైర్యం వచ్చింది. లోపలికి వెళ్ళి హాల్లో కూర్చున్నారు. భిక్షాలు కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టారు. కమల వద్దంటే అదేమిటమ్మా కమల, ఇంకా ఇది నీ ఇల్లే అనుకోవాలి, మాతో పాటు కలిసి ఉండాలి, నీకు కావలసింది సిగ్గు విడిచి తినాలి తాగాలి అంత బిరియపడుతూ వద్దనడంతో కమల తీసుకుంది. అంతలో ఆమె లేచి కమల చెయ్యి వదలకుండా ఉన్న పాపని చూసి చూడమ్మా పాప, తోటకెళ్ళి మల్లెలు కోసుకునిరా రమణమ్మతో అని పంపించి, చూడమ్మా కమల, నేను కొంచెం అర్జెంటు పని మీద బయటికెళ్ళాలి, నీకు ఈలోగా ఇల్లు చూపిస్తారా అంటూ తీసుకెళ్ళింది. వంట ఇంట్లో కలిసి ఉన్న వేరే పెద్ద భోజనాల హాలు, స్టోరు గది, వంట గది పెద్దవి, విడిగా ఉన్న భోజనాల హాలు, 16 మంది కూర్చునే బల్ల, కుర్చీలతో ఒక మూల ఉంది. మధ్యలో 8 మంది కూర్చునే బల్ల ఒక శుభ్రమైన గుడ్డ పరిచి కుర్చీలతో సిద్ధంగా ఉంది. రాజేశ్వరీదేవి
పంతులు అని కేకేయడంతో చేతిలో గదిట పట్టుకుని ప్రత్యక్షమయ్యనాడు వంట మనిషి. ఈయనే మన వంట మనిషి అని కమలకి చెప్పి, చూడు పంతులు, ఇక నుంచి ఈ కమలదే పాప భారం అంతా. ఎట్లా కావాలంటే అలా చేసి పెట్టాలి. అసలే కొత్త, సిగ్గుపడుతుందో తినదో తింటుందో జాగ్రత్తగా చూసుకో అన్నది. సిగ్గుపడుతున్న కమలను చూసి, పాపం చిన్నపిల్లే, మంచి ఇంటి పిల్ల, ఏం నిభాయిస్తుందో అనుకున్నాడు పంతులు. చందమ్మ ఏది అన్న రాజేశ్వరి దొడ్లో కాకరకాయలు కోస్తుందని చెప్పాడు. కమల రాజేశ్వరి దేవి దొడ్డి వైపు ఒకసారి చూసి లోపలికొచ్చారు. కమల, ఈ పక్క గదులు మీవి, నీది పాపదీను, ఆ పక్కది రమణమ్మది అంటే రమణమ్మ పాప ఆయ. చెప్పడం మర్చిపోయాను. రమణమ్మే పాపకి నీళ్లు పోయడం, తలదువ్వడం, బట్టలేయడం, అన్నం పెట్టడం అంతా చూస్తుంది. పాప వంట అది కూడా రమణమ్మే చేస్తుంది. నీకిష్టమైతే పాపతో పాటే వడ్డించుకొని తిను, లేకపోతే నాతో పాటు తిందువు గాని, నీ ఇష్టం. ఈ గది నీది, నీ సామాన్లు ఇక్కడే పెట్టారు, అన్నీ ఉన్నాయి గదిలో. నీకేదైనా కావాలంటే నిస్సంకోచంగా నాతో గాని శ్రీనివాసరావు గారు అంటే ఆ రోజు చూశావే ఆ పెద్ద ఆయనతో గాని చెప్పు, వెంటనే ఏర్పాటు చేస్తాం అన్నది. ఈ హాలు ఆడుకోవడానికి పాడుకోవడానికి దేనికైనా సరే బాగా పెద్దది. పక్క గదిలో పాప బట్టలు అవి పెడతాం. మునుపు మంచం కూడా ఇక్కడే ఉండేది, కానీ పాప ఇక్కడ వద్దని అక్కడే వేయించుకుంది. చూడమ్మా కమల, పాపకి 4 ఏళ్లు నిండినాయి. వయసుకు మించిన తెలివిగలది. ఏది తెలుసుకోందే ఊరుకోదు. నిన్ను యక్ష ప్రశ్న లాంటిది వేసి సతమతం చేస్తుంది. ఎంత ఓపికతో చెప్తావో ఏమో అంటూ పాప పేరొచ్చేటప్పటికి నవ్వుతో నిండిన కమల మొహాన్ని తృప్తిగా చూసింది. పాప తండ్రి యూరప్, అక్కడ తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడొస్తాడో తెలియదు అంటుంటే ఆమె ముఖాన విచారం కమ్మడం కమల గమనించి ఎందుకా అనుకుంటూ ఉండగానే పాప తల్లి లేదు అనేసి ముఖం తిప్పేసుకుంది. ఆమె మనసు బాధపడుతున్నట్టు గ్రహించిన కమల ఎందుకా అన్నట్లు ఆలోచిస్తూ నించుంది. ఇంతలో ఆమె తేరుకొని, కానీ కమల, నీ పని సగం తేలికైంది. ఎందుకంటావేమో, పాప ఎందుకో నిన్ను చూస్తే అభిమానపడుతుంది. సాధారణంగా అది ఎవరి దగ్గరికి చనువుగా పోదు, మాట్లాడదు. ఆఖరికి రమణమ్మతో 4 ఏళ్ల నుంచి చూస్తున్నా ఎక్కువ మాట్లాడదు. అటువంటిది నీ వచ్చి వెళ్ళినప్పటి నుంచి కమిలి ఎప్పుడొస్తుందనే ప్రశ్న. వచ్చినప్పుడు నీతో పాటు ఎట్లా ఆడుకోవాలో, ఎట్లా నీ చేత కబుర్లు చెప్పుకోవాలో, కథలు చెప్పించుకోవాలో అన్ని ఆలోచనలే. ఎవరైనా ఏమైనా ఇచ్చినా తీసుకోదు. అలాంటిది నువ్వు పళ్ళివ్వగానే సంబరంగా తీసుకోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎవరు పేరు పెట్టి పిలవడానికి వీల్లేదంటుంది. ఒక్క శ్రీనివాసరావు గారిని మాత్రం మాధురి అనమంటుంది. అలాంటిది మొదటి రోజే నీవు మాధురి అంటే ఊరుకుంది వింతగా. ఇక పనల్లా నువ్వు పాపని కనిపెట్టుకొని ఉండి కాలక్షేపం చేయడం, మంచి పద్ధతులు అలవాట్లు నేర్పడం, కాస్త చదువంటే ఇష్టం కలిగేట్లు చేయడము. నువ్వంటే ఇష్టపడుతున్నది కనుక అట్టే పేర్చి పెట్టదనుకుంటాను. నేనున్నా లేకున్నా పాప బాధ్యత ఇక నీదే. ఏదైనా కావాలిస్తే నన్ను కానీ శ్రీనివాస గారినైనా కానీ అడుగు. నీవు నిస్సంకోచంగా హాయిగా ఇంట్లో మనిషల్లే ఉండు, భయపడకు. ఈ గది నీ ఇల్లు. మార్పులు కావాలంటే చెప్పు, నిమిషంలో చేయిస్తా అని వీపు తట్టి వెళ్ళిపోయింది. మెల్లగా కమల తన గదిలోకి వెళ్ళింది. మంచం, కుర్చీలు, బల్ల, ఫ్యాను, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ పెట్టి ఉన్నాయి. ఆ గది వెనుక చిన్న స్నానాల గది, అందులో వాష్ బేసిన్ పక్కనే చిన్న దొడ్డి, అందులోనే అమర్చారు. తనకి కావాలంటే తప్ప బయటకు పోయే అవసరం లేదు. ఇక్కడ తన ఫిడేలు కూడా తెచ్చి పెట్టుకోవచ్చు, వాయించడానికి టైం ఉన్నా లేకపోయినా అని అనిపించింది. కమిలి ఎన్ని మల్లెపూలో చూడు అంటూ సజ్జ నిండా పూలతో పరిగెత్తుకొచ్చిన పాపని దగ్గరికి తీసుకుంది. ఎన్ని పూలు తెచ్చావమ్మా? అన్నీ నువ్వే కోసావా మాధురి? చేతులు నొప్పెయ్యలేదా అని అడిగింది కమిలి. లేదు కమిలి, రమణమ్మ గిల్లి కింద పడేస్తే నేనే సజ్జలో వేశా. కమిలి, నీకు గుచ్చడం వచ్చా అని అడిగింది పాప. గుచ్చడం ఏంటి మాధురి? గుచ్చితే బాగుండవు, నేను కట్టి పెట్టనా? మరి
మధువం కనకాంబరాలు లేవా మాధురి అని అడిగింది కమల. ఉన్నై బోలెడన్ని. రమణావి వద్దంటుంది, తెస్తానుండు అంటూ పరిగెత్తింది. మాధురి ఆగు, నేనొస్తా అంటూ కమల కూడా వెనుక వెళ్ళింది. మాధురి ఈ మాటలకు పరిగెత్తేది ఆగి కమల వచ్చినాక చెయ్యి పట్టుకొని అక్కడున్న చెట్లన్నీ చూపించడం మొదలుపెట్టింది. ఎన్నో రకాల గులాబీలు, మల్లెలు, జాజులు, సంపెంగలు, మందారాలు విరబూసి ఉన్నాయి. తోటలో కొన్ని గుబురుగా కత్తిరించి ఉన్నాయి. కొన్ని సిమెంటు ఆర్చీల మీద పాకి ఉన్నాయి. వాటి కింద సిమెంటు బెంచీలు. ఎటు చూసినా కమల కళ్ళకి హాయిగా ఉంది. తివాచి పరిచినట్టు పచ్చిక, అక్కడక్కడ ఫౌంటైన్లు, లైటు స్తంభాలు. కమలకి ఏదో సినిమా చూస్తున్నట్లు ఉంది. అంతలో పాప ఒక చోటికి తీసుకెళ్ళింది. అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే సీసాలు, జారుడు బండలు, ఉయ్యాలలు అన్నీ ఉన్నాయి. గబగబా కమలని ఈడ్చుకుంటూ పాప సీసా ఎక్కి నువ్వు కూర్చో కమిలి అని కమల తటపటా ఇస్తుంటే చెయ్యి పట్టుకు లాగి కూర్చోపెట్టి పరిగెత్తి అవసరాల వైపు కూర్చుంది. సంతోషంతో చప్పట్లు కొట్టుతూ ఆడడం మొదలుపెట్టింది. 2 నిమిషాలు కాగానే ఉయ్యాల దగ్గరికి కమలని లాక్కెళ్ళి ఉయ్యాలెక్కి నువ్వు ఎక్కు కమిలి, ఎవరెత్తుగా పోదుగా అంటూ కూర్చుంది. కానీ ఊపు తెచ్చుకోవడం చేత కాలేదు. కమలి ఊపుతావా అంది పాప. మళ్ళీ 2 నిమిషాలు కాకముందే జారుడు బల్ల దగ్గరికి పరిగెత్తింది. ఆడుకోవడానికి ఎవరూ లేక మొహం వాచినట్లయి కమిలి దొరకగానే సంతోషం పట్టలేక చప్పట్లు కొడుతూ మొహం సంతోషంగా వెలిగిపోతూ ఉంటే కాలు నిలవకుండా దూది పింజల్లే పరిగెత్తుతున్న మాధురిని చూసేటప్పటికి కమలకి తల్లి లేని పిల్లన్న మాట జ్ఞాపకం రావడంతో మనస్సులో జాలి, అభిమానం పుట్టుకొచ్చినాయి. అంత పెద్దవాళ్ళ మధ్య ఆడుకునేందుకు, సంతోషాన్ని తనతో పంచుకోవడానికి ఎవరూ లేక ఆ పసి మనసెంత ఆరాటపడేదో స్వానుభవంతో కొంత ఊహించగలిగింది. ఏ వయసు వాళ్ళకి ఆ వయసు వాళ్ళు ఎంత అవసరమో గ్రహించింది. అందరిలోకి కాస్త తను చిన్నదిగా కనపడ్డాన ఆ పాప మనస్సులో తను స్థానం పొందగలిగానని అర్థం చేసుకుంది. ఇది నిలుపుకోవాలంటే కేవలం మాధురితో సమానంగా తను ఆడాలి, పాడాలి, మెదగాలి. మాధురి కోరుకునే ఆ తోడు కావాలి తను అని నిశ్చయించుకుంది కమల. ఇక 4వ భాగాన్ని రేపు విందామా? ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.